బాబు ఏం ప్రవీణ్ యాడికి తీసుకుపోతున్నావు నన్ను? 12,000 మందితో శివరాత్రి రోజు శివుడికి మహారుద్రాభిషేకం, అది కూడా ఫ్రీగా అన్న. 12,000 మందికి 12,000 మందికి సూపర్. హర మహాదేవ శంభో శంకర అన్న. ఆంధ్రప్రదేశ్ లోనే ఫస్ట్ టైం అన్న, ఇంతవరకు ఎక్కడికైనా ఇలాంటిది మీరు చూసింటారు. అది కూడా అనంతపురంలో అండి. ఎంత అదృష్టం అనంతపురాలకి. సో మహాశివరాత్రి రోజు 12,000 మందితో రుద్రాభిషేకం అండి. మీకు శివలింగం ఇంకేమేమి ఇస్తారు? ఒక బాణలింగాలు వచ్చేసి 12,000 బాణలింగాలు చేయించినాం. నర్మదా నదిలో చేయించినాం. అది కానీ నర్మదా నదిలో ప్రతి రాయి శివలింగమే. ఉజ్జయిని దగ్గర నర్మదా నదిలో దొరికే రాయితో 12,000 లింగాలు, 12,000 రుద్రాక్షలు సమకూర్చుకున్నాం. 12,000 రుద్రాక్షలు, 12,000 బాణలింగాలతో పాటు రుద్రాభిషేకానికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి అన్ని కలిసిన ఒక ప్యాకెట్, కుంకుమ, పసుపు, విభూది, అక్షింతలు, దానికి కావాల్సిన పూజా సామాగ్రికి కావాల్సిన మొత్తం కిట్టు బ్యాగ్ లో పెట్టి భక్తులకి ఇస్తాం. ఇవన్నీ ఫ్రీనే, మొత్తం ఫ్రీనే. మీ చేతుల మీదుగా రుద్రాభిషేకం భక్తుల చేతుల మీదుగా రుద్రాభిషేకం చేసుకుని అభిషేకం అయిన తర్వాత ఆ లింగము, రుద్రాక్ష, ఇచ్చిన బ్యాగ్ రెండు మొత్తం ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఓకే. సో ఆంధ్రాలో ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ ఇలాంటి కార్యక్రమం చూడలేదు సార్, ఫస్ట్ టైం నాకు తెలిసి. సో అంగరంగ వైభవంగా చేస్తున్నారండి శివరాత్రి రోజు. ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అదే టైం 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. భక్తులు వచ్చేసి 5 లోపల రావాలా. సాయంత్రం 5 లోపల మొత్తం రావాలా. 5 తర్వాత వస్తే టోకన్ ఉన్నా గానీ లోపల ఫిల్ అయితే అలౌ చేయి. అరుణాచలం నుంచి అరుణాచల ప్రధాన అర్చకులు శివపార్వతుల విగ్రహాలు తీసుకొని వచ్చి అభిషేకం తరువాత శివపార్వతుల కళ్యాణం చేస్తారు. అరుణాచల భక్తులు గాని వచ్చి పాల్గొనవచ్చు. 12,000 మందికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. సో అనంతపురం చుట్టుపక్కల మొత్తం ఎవరైనా రావచ్చు. మొత్తం ఫ్రీనే అండి. రామ్నగర్ 80 ఫీట్ రోడ్ అండి. మీకు నీరు ప్రగతి పార్క్ వస్తుంది. ఆపోజిట్ లో మొత్తం సిద్ధం చేస్తున్నారు. మొత్తం జేసీబీలతో అంతా నీట్గా రెడీ చేపిస్తున్నారు. సో ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. చాలా మందికి వెళ్ళిపోవాలి ఈ వీడియో. సో చాలా మంది తరలి రావాలి. ఓకే. ముఖ్యంగా మహిళలకు అభిషేకంలో ప్రాధాన్యత.